ఎబీ ఎబీ ఇలా చూడు, నిన్న వేసుకున్న డ్రెస్కి బటన్స్ అన్నీ ఊడిపోయాయి. కొంచెం వైల్డ్ అయితే అలాగే ఉంటుంది. ఛే, అది కాదు, వాషింగ్ మెషిన్లో వేసినా కూడా బటన్స్ ఊడిపోతాయి. దేని గురించి అంటున్నావు? ఎబీ, అనుష గురించి. నువ్వు కోర్టులో చెప్పావు కదా గౌతమ్ ఫోర్స్ చేసి ఉంటాడు అని. అప్పుడు ఊడిపోయి ఉండదు, ఇలా కూడా ఊడిపోవచ్చు. మధు, కోర్టు విషయాల గురించి దయచేసి ఇంట్లో మాట్లాడద్దు. దీని గురించి ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టుకున్నాం కదా. సారీ, బటన్ ఊడిపోయిందని చెప్పాను. పొద్దునే లేచి చేయడానికి వేరే పనేం లేదా? అందుకని ఎందుకు ఇలా అరుస్తున్నావు? మధు, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. ఉండాలి. ఛే. పొద్దున్నే బటన్ ఊడిపోయింది అది ఇదని గొడవ పడుతుంది. అతను కౌంటర్ ఫైల్ చేశారు, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒకవేళ కోర్టుకి కమిషనర్ అపాయింట్ చేస్తే వాళ్ళు వచ్చి విజిట్ చేయకముందే మనం బేటా ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక నిమిషం, సారీ. హలో, చెప్పండి. నేను ఎవరికి కాల్ చేశాను, తీయడం లేదు. ఎక్కడున్నాడు? ఎబీ టైంకి కోర్టులో ఉంటారు. ఆహా, అదా విషయం. ఏమైంది? నేను ఇప్పుడు మన ఏరియా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. అది నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు సన్నీ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఏం లేదు, వాడు బార్కు వచ్చాడు, కుర్రాళ్ళతో ఏదో గొడవ పడ్డాడు అంతే. ఆ గొడవలో ఒక కుర్రాడికి తలకి గాయమైంది. అవును, నీకు సన్నీ తెలుసు కదా, మీ పెళ్లి రిసెప్షన్కి కూడా వచ్చాడు కదా. అదేనమ్మా, పెళ్లి గిఫ్ట్గా సుజాత గ్రైండర్ ఇచ్చాడంట కదా. సరే, అవన్నీ వదిలే, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఇలా చూడండి, నేను అక్కడికి వచ్చిన ప్రయోజనం ఉండదు. ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు? సాక్ష్యం చెప్పడానికి మనుషులు ఉన్నారు కదా, అది సెక్షన్ 161 కాబట్టి ఇక పోలీసులో చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుంటాను. అరే, నువ్వేమంటున్నావు అమ్మా? వాడు అసలు తప్పు చేయలేదు కదా. అది కాదన్నయ్య, ఇదంతా మనం కోర్టులోనే చెప్పగలం. రూల్స్ మీకు తెలుసు. నువ్వు చేసేదేం బాలేదు. సరే, ఏం జరుగుతుందో అది జరగని. సారీ. ఏంటి, త్వరగా వచ్చేసావా? అవును, మధ్యాహ్నం నుంచి క్లయింట్స్ లేరు. రేపు డెఫమేషన్ కేసు గురించి స్టడీ చేయాలి. వంటకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. ఏబీ, ఇవి కొంచెం కట్ చేసి ఇవ్వవా? ఏమైంది ఈరోజు త్వరగానే వంట చేస్తున్నావు? రేపు కేసు కోసం ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది పూర్తి చేస్తే అయిపోతుంది. మరీ కష్టమైతే చెప్పు, ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. వద్దు, త్వరగా అయిపోతుంది. మధు, మధ్యాహ్నం నుంచి నువ్వు ఖాళీగా ఉంటే జోస్ బావ పిలిచినప్పుడు నువ్వు వెళ్ళుండొచ్చుగా. ఆయన ఫ్రెండ్ కొడుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా వేస్టే. ఆ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ అతనికి తెలియదు కదా. నేను అతనితో క్లియర్గా చెప్పేశానుగా. కనీసం ఆయన పిలిచినందుకు ఓ మర్యాద కోసమైనా ఆయన వెళ్ళి కలిసి వచ్చి ఉండొచ్చు. నాకప్పుడు అలా అనిపించలేదు ఏబీ. మధు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటప్పుడు ఒక లాయర్ తోడుగా ఉంటే బావకి ధైర్యంగా ఉండేది, అందుకే నిన్ను పిలిచారు. ఏబీ, పొద్దున నువ్వే కదా నాకు చెప్పావు ఇంట్లో కోర్టు కేసు అంటూ మాట్లాడకూడదని. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇందులో జోస్ అన్నయ్యకి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. హే, ఇలాంటి విషయాల్లో బావ ఎలా ఉంటారో నీకు అసలు తెలీదు. ఫ్యామిలీ విషయానికి వస్తే బాగా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా అలుగుతూ ఉంటారు. అందుకే ఈ విషయంలో జోస్ బావ అసలు ఫీల్ అవ్వకూడదు అని అందరినీ ఈ రోజు మన ఇంటికి డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాను. అందరినీనా? జోస్ బావని మాత్రం పిలిస్తే బాగుండదు కదా, అందుకే అందరినీ పిలిచాను. డిన్నర్ బయట నుంచి తెప్పిద్దాం. ఇదంతా చేసే ముందు నన్ను ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా? నువ్వే కదా డిన్నర్కి ఏదో ఒక రోజు అందరినీ పిలవాలన్నావు. అవును, చెప్పాను. అది ఈ రోజే అని చెప్పలేదుగా. రేపటి కేసు ఎలా స్టడీ చేయాలి? వాళ్ళు తిని కొంతసేపు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏబీ? ఛా, ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సరదాలి. కనీసం ఆ పనైనా చెయ్యి. నన్ను నీకు హెల్ప్ చేయమంటావా? మావయ్య ఏమైనా కావాలా? ఊరవేనా? అది ఇలా ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. చపాతి. అన్నట్టు బావా, ఆ కేసు అయింది. ఇరుక్కుపోయాడు, కొంచెం కారంగా బాగా ఉంది. ఇరుక్కుపోయాడు. నాకు బాగా తెలిసిన వాడే, పేరు సన్నీ. బార్లో ఏదో గొడవ చేశాడు, పోలీసులు కేసు ఫైల్ చేశారు. అందుకే నీకు నేను ఫోన్ చేశాను. కాల్ చేసినప్పుడు కోర్టులో ఉన్నాను. మాధవి చెప్పింది, నేను తనకి ఫోన్ చేశాను, పనుంది రాలేని చెప్పింది. అదేంటంటే అప్పుడు నాతో క్లయింట్స్ ఉన్నారు. క్లయింట్స్ ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి రావడం కష్టం, మళ్ళీ క్లయింట్స్ వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోలేం కదా. అది నాకు అర్థమవుతుంది, ఆ విషయం వదిలేయండి. కానీ చాలా బాధగా ఉంది. బాగా కావలసిన వాడు, మనమే కదా హెల్ప్ చేయాలి.
ఆ కేసు కోర్టుకు రాగానే ఈజీగా పని అయిపోతుంది. అసలు నేను అక్కడ అప్పుడు లేను, లేదా వాళ్ళు చెప్పే సాక్ష్యం అబద్ధమని మనం చెప్పి తప్పించుకోవచ్చు. ఆ, అయితే ఈ కేసు నువ్వే ఫాలో చెయ్యి. నేను ఎలా వాదించగలను? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్నే కదా. ఆ, కావాలంటే మనం అది చర్చిలో జార్జ్ ఉన్నాడు కదా, అవును తను కూడా లాయరే కదా. అవును. వాడు తెలివైనడు. నేను అసలు వాడి సంగతే మర్చిపోయాను. వాడు చూసుకుంటాడులే. అనయ్య మీ కేసు ఏమైంది? కేసు జరుగుతూ ఉంది. నేను అడుగుదాం అనుకున్నాను, అసలు ఎవరి వైపు న్యాయం ఉంది? నాకెందుకు ఆ అబ్బాయి మీదే తప్పు ఉంది అనిపిస్తుంది. అది నువ్వు కన్ఫర్మ్ చేయొద్దు. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఈ కేసులో నువ్వు ఓడిపోయావంటే పెళ్ళాంచాట మొగుడు అంటారు. ఓడిపోకుండా చూసుకో, మన కుటుంబం పరువు పోకుండా చూసుకో బావా. ఆ రైస్ సరే నాకు చాలా. నేను తీసుకుంటాను. ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు. అప్పుడే చిన్న చిత్క లాయర్లు బతుకుతారు. PW4 విమల్ శ్రీధర్. మీ పేరేంటి? విమల్. ఈ కేసులో ముద్దాయి ఇంకా విక్టిమ్ పనిచేసే అదే ఆఫీస్లోనే కదా మీరు పనిచేస్తున్నారు? అవును సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మామూలు స్నేహమేనా, లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా రూమర్స్ ఉండేవి. రూమరే కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది రూమరే అయినా కూడా వాళ్ళు ఊరికే చెప్పరేమో, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ ఆఫీస్లో కలిసే ఉంటారు, అంటే బ్రేక్ లో కూడా, ఈవెన్ హాలిడేస్ లో కూడా వాళ్ళు కలిసి ఉన్నట్టే అందరూ చూశారు. అంతేకాదు మా ఆఫీస్లో క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి అనుషాని డ్రాప్ చేసేది మాత్రం గౌతమే. యువర్ ఆనర్, ఇలాంటి గాసిప్స్ ని కోర్టులో ఎలా ఎవిడెన్స్ గా ఒప్పుకుంటారు? ఇలాంటి కేసుకి సంబంధించినంత వరకు ముద్దాయి ఇంటెన్షన్ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ముద్దాయి నా క్లయింట్తో నడుచుకునే విధానాన్ని చూసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నారు. ఒకరికొస్తే అనుమానం అనొచ్చు, అదే అందరికీ వస్తే? యువర్ ఆనర్, వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. నా క్లయింట్ రోజు వెళ్లే దారిలోనే అనుష హాస్టల్ ఉంది, అందువల్ల వెళ్లే దారే కదా అని డ్రాప్ చేసి ఉంటారు. దీనికి అర్థం ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని కాదు, వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే డిఫెన్స్ లాయర్ చెప్పేదేంటి, ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు లవ్ రాదనా? ఇలా చూడండి, మీరిద్దరూ పర్సనల్ గా ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇది కోర్ట్. డిఫెన్స్ తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో మాట్లాడండి. సారీ యువర్ ఆనర్. ఆ రోజు రాత్రి గౌతమ్ ఫ్లాట్కి అనుషతో పాటు మీరు కూడా వెళ్ళారు కదా? వెళ్ళాను సార్. మీరు కూడా వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఇంకా ఏం జరిగిందని కోర్టుకు మీరు చెప్పగలరా? అప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకుందామని గౌతమ్ తన ఫ్లాట్కి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఫ్లాట్లో ఎవరూ లేనందువల్ల నన్ను అక్కడే ఉండమన్నాడు. అప్పుడు నేనే తిన్నగా అనుషాని హాస్టల్ నుంచి పికప్ చేశాను. ఆ తర్వాత డిస్కషన్ మధ్యలో వాళ్ళిద్దరూ డ్రింక్ చేశారు. ఆ ఐడియా ఎవరిది చెప్పండి? ఆ ఐడియా ఇచ్చింది గౌతమే సార్. ఆ రోజు మీరు డ్రింక్ చేయలేదా? లేదు, నేను మళ్ళీ డ్రైవ్ చేయాలని డ్రింక్ చేయలేదు. అప్పుడు ముద్దాయి టార్గెట్ అనుష మాత్రమే. ఓకే, కంటిన్యూ. మరుసటి రోజు ఉదయం నేను ఒక సైట్ విజిట్కి వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిందని గౌతమ్ నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు. డిస్కషన్ జరిగేటప్పుడు ఎప్పుడైనా గౌతమ్ అనుషాని డ్రింక్ చేయమని బలవంతం చేశాడా? లేదు. కానీ అనుష బలవంతం చేసినట్టు చెప్పారే. అనుష 2 గ్లాస్ వైన్ తాగిన తర్వాత చాలా మంది చెప్పింది, కానీ ఫార్మాలిటీకి గౌతమ్ మళ్ళీ తనకి ఆఫర్ చేశాడు. తర్వాత అనుష మొదట్లో వద్దనే చెప్పింది, కానీ గౌతమ్ బలవంతం చేసి తాగించారు కదా? యువర్ ఆనర్, ముద్దాయి విక్టిమ్ తో తన లవ్ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు లేని టైం చూసి విక్టిమ్ ని ఇంటికి రప్పించి తనని బలవంతంగా తాగించి విమల్ని అక్కడి నుంచి పంపించాక తనకి దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకున్నారు. ఆ సమయంలో మత్తులో ఉన్న నా క్లయింట్ కి ఈ ప్లాన్ గురించి తెలియలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్.